నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. మొదటిగా ముఖ్యాంశాలు. పవిత్ర మొహరం పుణ్యదినాల సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకి శుభం కలిగేలా చూడాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి. అమరవీరుడు ఇమాం హుస్సేన్ను ఆదర్శంగా తీసుకోవాలన్న చంద్రబాబు. వ్యవసాయ శాఖ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఢిల్లీరావు. శతాబ్దాల కాలం నుంచి అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపే లక్ష్యమని ఢిల్లీరావు వెల్లడి. హెల్మెట్ ధరించడం వలన అనేక అపాయాల నుండి తప్పించుకోవచ్చని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టీకరణ. హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న సుజనా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తూ హెల్మెట్ ధరించి నియమ నిబంధనలకి అనుగుణంగా వాహనాలు నడపాలని విజ్ఞప్తి. వాతలు పెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజం. వైసీపీ వాళ్ల దొంగతనాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఎద్దేవా. పవిత్ర మొహరం పుణ్యదినాల సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకి శుభం కలిగేలా చూడాలని ఆకాంక్షిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరవీరుడు ఇమాం హుస్సేన్ సమాజం కోసం ప్రాణత్యాగం చేశారు తప్ప అన్యాయమైన అధికారానికి తలొగ్గలేదని తెలిపారు. ఇది ఆదర్శంగా పరువు క్షేమాన్ని కాంక్షిస్తూ జీవితాన్ని గడపటమే మన కర్తవ్యమని చంద్రబాబు తెలిపారు. శతాబ్దాల కాలం నుంచి అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపే లక్ష్యమని నూతనంగా వ్యవసాయ శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఢిల్లీరావు తెలిపారు. రైతు ప్రయోజనాల కోసం వ్యవసాయ శాఖ పలు చర్యల్ని తీసుకుందని తెలిపారు. మంగళగిరిలోని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వేద పండితుల పూర్ణకుంభ స్వాగతంతో కార్యాలయంలోకి కార్యాలయ ఉద్యోగులు ఆహ్వానించారు. అనంతరం కార్యాలయంలో విధులకి సంబంధించిన దస్త్రంపై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రైతు ప్రయోజనాల కోసం వ్యవసాయ శాఖ తీసుకోనున్న చర్యలు వివరించారు. విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించి ఎక్కడికెక్కడ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే పరిస్థితులు ఉన్నాయో లాభ నష్టాలను బేరీజు వేసుకొని రైతులకి ప్రయోజనకరంగా ఉండేలా అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పెంచేందుకు అవసరమైన కార్యాచరణను అమలు చేస్తామని తెలిపారు. ఇటీవల ప్రకృతి వ్యవసాయంలో మన రాష్ట్రానికి లభించిన అంతర్జాతీయ పురస్కారం గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం లభించేలా రైతులను సిద్ధం చేస్తామని తెలిపారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. తొలి ఏకాదశి రోజు ఈరోజు కమిషనర్ అగ్రికల్చర్గా నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం. సో ఈరోజు తీసుకున్నాను అనుకున్నట్టే దానికి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గౌరవ సీఎం గారికి మరియు గౌరవ మంత్రివర్యుల గారికి, గౌరవ సెక్రటరీ గారికి, ఇతర అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇప్పటికే మన అగ్రికల్చర్ ఇయర్ అనేటువంటిది స్టార్ట్ అయింది. చాలా వరకు కూడా మనకి ట్రాన్స్ప్లాంటింగ్ అండ్ సోయింగ్స్ అన్నీ కూడా అయినాయి. సో ఈ టైంలో ఇనీషియల్గా ఉన్న టైంలో ఈ టైంలో అగ్రికల్చర్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి టైంలో నేను జాయిన్ అవ్వడం, దట్టు నేను కూడా మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ చదువుకునేటువంటి వ్యక్తిగా నాకు ప్రభుత్వం ఈ ఆపర్చునిటీ అనేటువంటి ఇచ్చినందుకు గాను ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ కారణం చేత నన్ను సెలెక్ట్ చేశారో దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖని రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, అన్ని స్కీమ్స్ కూడా చాలా చక్కగా ఎటువంటి తప్పిదాలు లేకుండా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి ఒక బాధ్యత ఉంటూ, సో ఈ అగ్రికల్చర్ అనేది ఈ 4% గ్రోత్ రేట్ అనేటువంటిది పెంచాలి అని అంటే, రెమ్యునరేటివ్ ప్రైస్ రావాలి అని అనేటప్పుడు ఇప్పుడుండే ఇన్పుట్స్ మీద విపరీతమైనటువంటి డిపెండెన్స్ అగ్రికల్చర్ ఉండేదాన్ని తగ్గించాలి. సో మన ఆంధ్రప్రదేశ్ అనేది అన్నిట్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే నెంబర్ 1గా ఉంటుంది. వాట్ ఎవర్ ద ప్రొడక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ప్రొడక్షన్లో కానీ, ఈవెన్ హెల్మెట్ ధరించడం వలన అనేక అపాయాల నుంచి తప్పించుకోవచ్చని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తూ హెల్మెట్ ధరించి నియమ నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం శివాలయం సెంటర్లో బుధవారం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొని బుల్లెట్ నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోటార్ సైకిళ్లు, స్కూటర్లు నడిపే వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల అనేక అపాయాల నుండి దూరంగా ఉండవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. బాను పక్కొచ్చాను. ఆకు చెబుతారు స్లాగన్ చెప్పండి అన్న. సైకిళ్ళు స్కూటర్లు నడిపే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే హెల్మెట్ ధరించడం చాలా అవసరం. హెల్మెట్ ధరిస్తే అనేక అపాయాలకి దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడు యాక్సిడెంట్ అనేది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు అందరూ కూడా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్లు కూడా అంతకంటే ఎక్కువ ఫైన్ వేస్తూ ఉన్నారు. మీరు లా అబైడింగ్ సిటిజన్స్ కింద మీరందరూ 2 వీలర్స్ నడిపే వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ఒక పశ్చిమ నియోజకవర్గమే కాదు, అన్ని సిటీల్లో కూడా ఇది పెద్ద సమస్యగా ఉంది. అందరికీ కూడా ఇది నా విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉన్న ఆవర్తనం చెందుతుందని చెప్పారు. దీంతో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడనం కొనసాగుతుందని ప్రకటించారు. అంతేకాకుండా ఈ నెల 19న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సిబ్బంది తెలిపింది. దీంతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలియజేశారు. బాతులు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని, వైసీపీ వాళ్ళ దొంగతనాలు ఎక్కడ బయటపడతాయని భయపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. పేర్ని నానికి శ్వేతపత్రం అంటే ఏంటో తెలుసా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ పరిపాలన ఎలా చేశారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని, పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు పర్యటన చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం అనేది ఇంకా కలేనని జోసెన్ చెప్పారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న బుధవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు చీకొట్టిన వైసీపీ నాయకుడు జగన్ కి, ఆ పార్టీ నేతలకి ఇంకా బుద్ధి రాలేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన కుంభకోణాలు ఎక్కడ బయటపడతాయని భయపడి ప్రెస్ మీట్లు పెట్టి పాలకపక్షంపై బురద చెల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. వైసీపీ పాలన ఎలా జరిగిందో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని, జగన్ ముఖ్యమంత్రి అవగానే ప్రజావేదిక కూల్చివేశారని, చెత్త మీద పన్ను వేసిన ఘనత కూడా జగన్ కి చెందుతుందని అన్నారు. చంద్రబాబు సీఎం అవగానే పెంచిన పింఛన్ను అందించారని తెలిపారు. వైసీపీ 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని చెత్తగా మార్చేశారని, ఆ చెత్తంతా చంద్రబాబు క్లీన్ చేస్తున్నారని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మారు కాబట్టి అధికారంలోకి వచ్చామని, మచిలీపట్నానికి 70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ తీసుకువస్తామని, పోర్టు పనుల్ని పూర్తి చేస్తామని గాలి మాటలు చెప్పడం వైసీపీ నేతలు మానుకోవాలని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నారు, పిల్లల్ని పారిపోయి నువ్వు కుప్పింగ్గా వస్తున్నావు. అమరావతి పూర్తి చేస్తాడు చంద్రబాబు గారు, దాంట్లో రెండో ప్రశ్నే లేదు. పోలవరం పూర్తి చేస్తాడు. మచిలీపట్నంలో 70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ తీసుకొస్తున్నాం. దాని గురించి మాట్లాడు.
దాని గురించి మాట్లాడయ్యా పేరు కానీ మీరు జగన్మోహన్ రెడ్డికి అంత బాగా ఓడినా నీకే బాగా రాదు. ఎందుకు రాదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం అనేది కళ. మీరేదో అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినాయి కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2024లో ఇంటింటికి తాగునీటిని అందించే జలజీవన్ మిషన్ పథకం రాష్ట్రంలో అమలుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ నెల 19న ఢిల్లీలో దీనిపై సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమావేశానికి హాజరవుతున్నారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఈ పథకం అమలు అస్తవ్యస్తంగా తయారైందని తెలిపారు. రాష్ట్ర వాటా నిధులు సరిగ్గా కేటాయించిన కారణంగా పనుల నిర్వహణపైన తీవ్ర ప్రభావం చూపింది. గత ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న సమస్యలు, పడుతున్న బాధలకి పరిష్కారం లభించక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. ప్రజాప్రభుత్వం కొలువు తీరటంతో తమ సమస్యలకి, కష్టాలకి పరిష్కారం లభిస్తుందనే విశ్వాసంతో మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉండవల్లిలోని నివాసంలో 17వ రోజు ప్రజా దర్బారుకు విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరి సమస్యల్ని వింటున్న మంత్రి లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తూ ఉండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పరిష్కారం కాని సమస్యలకి ప్రజా దర్బారు ద్వారా భరోసా లభిస్తూ ఉండటంతో ఆనందంగా తిరిగి వెళ్తున్నారు. యువనేతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో సెంటు పట్టా కింద సేకరించిన తమ అసెండ్ భూములకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని, పరిహారం ఇప్పించి ఆదుకోవాలని ఏలూరు జిల్లా శనివారపుపేటకు చెందిన రైతులు నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న తమ కుమారుడిని గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకుల అండతో యువతి కుటుంబం కిరాతకంగా హతమార్చారని, తగిన న్యాయం చేయాలని మంగళగిరి మండలం నవలూరికి చెందిన సత్తెనపల్లి రామాంజనేయులు మంత్రి లోకేష్ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. వారి సమస్యల్ని పరిష్కరిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా నేడు ఆర్ గంగాధర్రావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించగా, సాధారణ బదిలీలో భాగంగా భీమవరం జిల్లా ఎస్పీగా బదిలీ కావడంతో ఆ స్థానంలో ఆర్ గంగాధర్రావు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి విచ్చేసిన నూతన ఎస్పీకి సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీడీ, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి వెంకటేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్వీడి ప్రసాద్, డీఎస్పీలు, పోలీసు అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శతమానం భవతి శతాజు పురుషస్సితేంద్రియ. జగన్మాత దుర్గమ్మకు ఎంపీ సతీమణి కేశినేని జానకి లక్ష్మి సారె సమర్పించారు. వీరికి ఆలయ మర్యాదలతో ఈవో కెఎస్ రామారావు, ఏఈఓ సుధారాణి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. కేశినేని జానకి లక్ష్మికి వేద పండితుల చేత వేదాశీర్వచనం అందజేశారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని తొలి ఏకాదశి పండుగ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మి బుధవారం సాంప్రదాయ పద్ధతిలో సారెను సమర్పించారు. స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ మహిళల బృందంతో కలిసి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, పట్టువస్త్రాలు, మిఠాయిలు, చలిమిడి తీసుకువచ్చారు. వీరికి ఆలయ మర్యాదలతో ఈవో కెఎస్ రామారావు, ఏఈఓ సుధారాణి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. కేశినేని జానకి లక్ష్మి అమ్మవారికి పూలజడ సమర్పించడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేశినేని జానకి లక్ష్మి ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు. తదనంతరం 6వ అంతస్తులోని మల్లికార్జున మహామండపంలో సారెను మూల విరాట్కు చూపించి అర్చకులకు అందజేశారు. పూజ అనంతరం తనతో వచ్చిన మహిళా భక్తులకి కేశినేని జానకి లక్ష్మి చలిమిడి ప్రసాదాన్ని అందజేశారు. అమ్మవారికి తెచ్చిన చీరను కేశినేని జానకి లక్ష్మి చీరల కౌంటర్లో ఇవ్వగా ఏఈఓ సుధారాణి క్యూఆర్ కోడ్ రసీదును అందజేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, ఎంవి సుధాకర్, స్పృహప్తి చారిటబుల్ ట్రస్టు మహిళా సభ్యులు లక్ష్మీ ప్రసన్న, భారతి, కె పద్మ, ఆర్ రాధ, ఎస్ అశ్విని, ఆర్ వాణి, యు శ్రీకీర్తి పాల్గొన్నారు. ఉద్యోగ, వ్యాపార, రాజకీయ పరంపరైన ఉన్నత స్థాయి అధికార యోగ్యతా సిద్ధి
పరిరక్షణ చేయాలి మన డ్యూటీని. విజయవాడ నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. అధికారుల్ని సమన్వయం చేసుకుని స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనుల్ని వేగవంతం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టెంపుల్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అసోసియేషన్ అధికార ప్రతినిధి కోగంటి రవికుమార్, అసోసియేషన్ సభ్యులు కె రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తమ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణపై అసందర్భ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. తమ శాఖకు చెందిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఆమె మాజీ భర్త మదన్ మోహన్ కు సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో దేవాదాయ శాఖ కమిషనర్ కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. తమ డిపార్ట్మెంట్కు చెందిన అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, ఆమె మాజీ భర్త మదన్ మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్ను సంప్రదిస్తే వ్యక్తిగత విషయాలకు శాఖకు సంబంధం లేదని సున్నిహితంగా తిరస్కరించిన సంగతి గుర్తు చేసుకోవాలని తెలిపారు. మదన్ మోహన్ ఫిర్యాదు బయటకు ఏ విధంగా బహిర్గతమైతుందో విజయసాయిరెడ్డి తెలుసుకోవాలని తెలిపారు. అలా కాకుండా తమ శాఖ కమిషనర్ను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని తెలిపారు. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ప్రజాపాలన వచ్చిందన్న సంగతి గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్కు విజయసాయిరెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత 4-5 రోజుల నుంచి కూడా మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చే విషయం మా దేవాదాయ శాఖ అధికారిని శ్రీమతి శాంతి గారి ఇష్యూ. ఇందులో విజయసాయిరెడ్డి గారు పాత్ర ఏంటో అసలు మాకు ఎవరి పాత్ర ఏంటో మాకు తెలియదు. అయితే విజయసాయిరెడ్డి గారు సదరు శాంతి గారి భర్త మదన్ మోహన్ గారు మా కమిషనర్ గారికి ఒక ఫిర్యాదు ఇచ్చారని, ఆ ఫిర్యాదుని మా కమిషనర్ గారు దాన్ని లీక్ చేశారని చెప్పి పత్రికలకి విజయసాయిరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు, పెద్దలు నోటికి వచ్చినట్లుగా ఆ యదవ కమిషనర్కి బుద్ధి లేదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆయన. ఇది అసలు ఎంత మాత్రం సబబు కాదు. అసలు వాస్తవంగా మదన్ మోహన్ గారు మా కమిషనర్ గారిని కలిస్తే ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు, నువ్వు బయటికి వెళ్ళి కోర్టుకి వెళ్ళిపోమని చెప్పారు ఆయన. చెప్పితే ఆయన అసలు కనీసం కాగితం కూడా తీసుకోవాలా. అది ఈ మదన్ మోహన్ గారు పేపరు ఎక్కడ తయారు చేశారో, అది పత్రికా వాళ్ళకి ఎలా వచ్చిందో తెలియదు. ఆ వాస్తవాలని తెలుసుకోకుండా విజయసాయిరెడ్డి గారు తోలనాటం అనేది మంచి పద్ధతి కాదు. అలాగే ఇంకా ఆయన మా కమిషనర్ గారి కింద వేల మంది పనిచేస్తూ ఉంటారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు. ఇటీవల కొన్ని సంఘటనల నేపథ్యంలో మా కమిషనర్ శ్రీ సత్యనారాయణ గారి మీద పెద్దల సభని ఒక రాజ్యసభ సభ్యుడు శ్రీ విజయసాయిరెడ్డి గారు చాలా అనుచితంగా మాట్లాడారు. ఆ విషయం మా అందరి మనసులను కలిచివేసింది. మమ్మల్నే కాకుండా మీడియాని కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు తోలాటం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సృష్టించింది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని శాఖలు వేరు, మా దేవాదాయ శాఖ వేరు. మా దేవాదాయ శాఖ ప్రభుత్వ నిధుల సహాయంతో నడవడం లేదు, స్వయం ప్రతిపత్తి గల శాఖ. ఈ శాఖ స్వయం ప్రతిపత్తిని కాపాడడానికి మా కమిషనర్ గారు సాయశక్తిలా కృషి చేస్తున్నారు. వారు మా ఎంప్లాయీస్లో ఉన్నటువంటి చిన్న స్థాయి ఉద్యోగులు కూడా సాధారణంగా పిలిచి మాట్లాడి అతని యొక్క సమస్యలు ఎవరు ఉంటే తెలుసుకుని రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ కమిషనర్ సత్యనారాయణను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టెంపుల్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. నిబద్ధత, నిజాయితీ కలిగిన వ్యక్తిపై పిచ్చి ప్రేల పేలితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేసింది దేవాదాయ శాఖ కమిషనరేనన్న అఖిల భారత పద్మశాలి సంఘం, కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘం, రాయలసీమ ప్రాంతం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో బుధవారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ పద్మశాలి సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చిన నేపథ్యంలో
వచ్చే నెల 11వ తేదీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. చలో విజయవాడ పేరిట నిర్వహించే ఈ కార్యక్రమానికి పద్మశాలీయ కుల బాంధవులు, ఉద్యోగ వ్యాపార సంఘాలు, గ్రామ మండల నియోజకవర్గ జిల్లా ప్రాంత పద్మశాలీల సంఘాలు, మహిళా యువజన అన్ని అనుబంధ సంఘాలు, పద్మశాలి కళ్యాణ మండప నిర్వాహకులు, శ్రీ మార్కండేయ స్వామి, శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి దేవాలయాల నిర్వాహకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పద్మశాలీయ సంఘాల నేతలు పేర్కొన్నారు. పద్మశాలీని చైతన్యవంతుల్ని చేసి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో రాణించేలా తీర్చిదిద్దటమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పెద్దలు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈరోజు ప్రధానంగా ఆగస్టు 11వ తారీఖు నాడు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత సంఘాల సంయుక్త నిర్వహణలో పెద్ద ఎత్తున ఒక ఆత్మీయ సమావేశం పెట్టాలనే ఆలోచనతో గత నెల 23వ తారీఖు నాడు విజయవాడలో పద్మశాలి కళ్యాణ మండపం జరిగిన సమావేశంలో తీర్మానించడం జరిగింది. దరిమిల 7వ తారీఖు జూలై 7వ తారీఖు నాడు పొద్దుటూరులో కూడా మరో సమావేశం ఏర్పాటు చేసుకుని దీన్ని కంక్లూడ్ చేసుకుంటూ వచ్చే నెల అంటే ఆగస్టు 11వ తారీఖు నాడు పద్మశాలి ఆత్మీయ సమావేశం జరపడానికి పూర్తి అంగులతో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథంతో పాటు మరి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి పద్మశాలి నాయకులు, తమిళనాడు నుంచి పద్మశాలి సంఘ నాయకులు, మరి అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా అక్కడ పద్మశాలి సంఘ నాయకులు కోరుతున్నాను. ఈ కార్యక్రమము ఇందరగా పెద్దలు చెప్పినట్లు రాబోయే నెలలో 11వ తారీఖు ఆదివారం రోజు ఒక భారీ ఎత్తున పద్మశాలీల యొక్క ఐకమత్యాన్ని చాటి చెప్పే కార్యక్రమాన్ని ఏర్పాటుకు పూనుకున్నాం. మొత్తం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా, అన్ని జిల్లాల నుంచి కూడా పద్మశాలి కులస్తులు అందరూ కూడా హాజరవుతున్నారు. పక్క రాష్ట్రాల వారు కూడా పద్మశాలి కులస్తులు అందరూ హాజరవుతున్నారు. కానీ దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మేమందరూ పద్మశాలి అందరూ కూడా సంఘటితంగా, ఐకమత్యంగా మాకున్న ఈ యొక్క సమస్యలను ఈ ప్రభుత్వాల ద్వారా ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఈరోజు చేనేత పరిశ్రమ జరిగే అవస్థల పరిస్థితులు కావచ్చు, చేనేత సొసైటీల యొక్క పరిస్థితులు కావచ్చు, అలాగే రాజకీయపరమైన యొక్క సమస్యలు కావచ్చు, ఈ విషయాలన్నిటి కూడా మేము ఆ యొక్క సమావేశంలో చర్చించి ఇంకా ఉద్యోగస్తుల పరంగా కావచ్చు, వ్యాపారస్తుల పరంగా కావచ్చు, మాకున్న యొక్క సమస్యలను కూడా మేము ఆ యొక్క సమావేశంలో చర్చించుకొని ఆ సమావేశం ద్వారా ఒక తీర్మానాలని ఈ ఉన్న ప్రభుత్వం గారికి, సీఎం గారికి మేము విన్నవించాలని చెప్పేసి కూడా మేము అనుకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మేము అడుగులు వేస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో మాకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారం చూపే దిశగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని మేము రిప్రజెంటేషన్ ద్వారా కొన్ని సమస్యలు వివరించి మా సామాజిక వర్గానికి మరియు చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలు తెలిపి వాటి పరిష్కారం కొరకు మేము వారికి రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా రాజకీయంగా మేము ఎదుగుదల కొంచెం తక్కువ ఉంది. ఆ విషయంలో కూడా మన ముఖ్యమంత్రి గారికి మన రిప్రజెంటేషన్ ఇచ్చి రాజకీయంగా మా డిమాండ్లను పరిష్కరించాలని కోరుకుంటూ మా ఉన్నతికి వారు దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సామాజిక వర్గం యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించి ఈ ఆత్మీయ సమావేశానికి పద్మశాలీలందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండాలి. జాతీయ పద్మశాలి సంఘ నాయకులు, నా పేరు జీవీ నాగేశ్వరరావు. ఈ ఏపీ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆత్మీయ సమావేశానికి సంబంధించి ఆహ్వాన కమిటీ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు ప్రధానంగా ఆగస్టు 11వ తారీఖు నాడు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత సంఘాల సంయుక్త నిర్వహణలో పెద్ద ఎత్తున ఒక ఆత్మీయ సమావేశం పెట్టాలనే ఆలోచనతో గత నెల 23వ తారీఖు నాడు విజయవాడలో పద్మశాలి కళ్యాణ మండపం జరిగిన సమావేశంలో తీర్మానించడం జరిగింది. దరిమిల
జూలై 7వ తారీఖు నాడు పొద్దుటూరులో కూడా మరో సమావేశం ఏర్పాటు చేసుకుని దీన్ని కంక్లూడ్ చేసుకుంటూ వచ్చే నెల అంటే ఆగస్టు 11వ తారీఖు నాడు పద్మశాలి ఆత్మీయ సమావేశం జరపడానికి పూర్తి అంగులతో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథంతో పాటు మరి కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి పద్మశాలి నాయకులు, తమిళనాడు నుంచి పద్మశాలి సంఘ నాయకులు, మరి అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా అక్కడ పద్మశాలి సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలిరావడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలి కుల సంఘాల నాయకులు, అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీంట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి విజయవాడ రైల్వే డివిజన్ లో అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవటం మాని ఫిర్యాదుదారులపైనే చర్యలు చేపట్టడం అన్యాయమని చైతన్య భారతి సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బి చిట్టిరాజు ఆరోపించారు. నూజువీడు సెక్షన్ లో టీపీటీఆర్ మరియు టీఆర్టీ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తెలియజేశారు. అవినీతికి పాల్పడుతున్న సంబంధిత అధికారులపై ఫిర్యాదు చేసిన రైల్వే ఉద్యోగి విక్టర్ బాబుపైనే చర్యలు చేపట్టడం జరిగిందని మీడియాకు వెల్లడించారు. చైతన్య భారతి సర్వీసు ఆర్గనైజేషన్ అధ్యక్షులు బి చిట్టిరాజు విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో కొందరు రైల్వే అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తోటి రైల్వే ఉద్యోగులు సిపిఐ విజిలెన్స్ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. ఫిర్యాదుదారుల వివరాలను ఎవరిపై ఫిర్యాదు చేశారో వారికి సమాచారం అందించడంతో ఆ అధికారులు ఫిర్యాదు చేసిన వారిపై కక్షపూరిత ధోరణితో సర్వీస్ నుండి తొలగిస్తున్నారని, ఇలా ఇబ్బందులకు గురైన వారిలో చాలా మంది తనను సంప్రదించి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలోనే రైల్వే ఉద్యోగి విక్టర్ బాబు తన సెక్షన్లో జరుగుతున్న అవినీతిపై సంబంధిత అధికారి గురించి విజిలెన్స్ శాఖకు ఫిర్యాదు చేయగా ఆ విషయం తెలుసుకున్న ఆ అధికారి వివక్షతో విక్టర్ బాబును సస్పెండ్ చేశారని తెలిపారు. తమకు జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయించగా మరలా న్యాయం జరిగిందని గుర్తు చేశారు. ఎవరైనా రైల్వే ఉద్యోగులు రైల్వేలో జరుగుతున్న అవినీతి గురించి పై అధికారులపై ఫిర్యాదు చేస్తే క్రమంలో ఉద్యోగి పేరు డిజిగ్నేషన్ వెల్లడించకుండా ఫిర్యాదు చేయమని విజ్ఞప్తి చేశారు. పేరు బి చిట్టిరాజు. నేను రైల్వే డిపార్ట్మెంట్లో చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ కింద పనిచేసి 2017లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని బయటకు వచ్చేసి చైతన్య భారత్ అనే ఒక సర్వీస్ సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా మా అందరికీ కూడా సర్వీస్ని అందించదలుచుకున్నాను. నేను అలా విధంగా అందిస్తున్నాను. నాకు ఈ రైల్వే డిపార్ట్మెంటు విజయవాడ డివిజన్లో పనిచేసినటువంటి ఈ డిపార్ట్మెంట్ తోటి నాకు చాలా సన్నిహిత బాంధవ్యాలు ఉన్నాయండి. ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా నేను డిఫెన్స్ కౌన్సిల్ కింద కూడా పనిచేస్తున్నాను రైల్వేలోను. ఈ భాగంలో చాలామంది రైల్వే ఎంప్లాయీస్ నా దగ్గరికి వచ్చి వాళ్ళని అన్యాయంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పేసి, వాళ్ళ మీద అన్యాయంగా డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నారని చెప్పేసి నా దగ్గరికి చాలామంది కంప్లైంట్స్ తీసుకొచ్చారు. ఏంటి సార్ ఇలాగ జరుగుతుందని చెప్పి నన్ను అడిగితే, నేను వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అడిగేవాడిని, ఎందుకు నేను ఇది చేశారు, నువ్వేం పనులు చేసావని నేను అడిగితే వాళ్ళు చెప్పేవారు అనమాట. సార్ నేను ఒక 2 వారాల క్రితం విజిలెన్స్కి మా డిపార్ట్మెంట్ ఆఫీసర్ మీద నేను ఒక కంప్లైంట్ రాశానండి, ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, ఈ విధంగా ఆయన డబ్బులు తినేస్తున్నాడు, ఈ విధంగా కరప్షన్ జరుగుతుందని కరప్షన్ మీద నేను విజిలెన్స్కి రాశానండి, అది ఒకటే చేశాను సార్, నేను అంతకుమించి తెలిసి నేనేం చేయలేదని చెప్పిపోయాను. దాన్ని బట్టి మేము ఇలాంటి కేసులు చాలామంది చూస్తే ప్రతి ఓళ్ళు కూడా ఈ యొక్క సఫరర్స్ ఎవరైతే ఉన్నారో బాధితులు అందరూ కూడా చెప్పేది ఒకటే మాట, వీళ్ళకి వచ్చిన ట్రాన్స్ఫర్స్ వీళ్ళకి మీద తీసుకున్నటువంటి డిసిప్లినరీ చర్యలుకి ముందు ఒక 2 వారాలు 3 నెలల క్రితం వీళ్ళు విజిలెన్స్కి కంప్లైంట్ రాశారు. సో దీన్ని బట్టి ప్రాబబిలిటీ మేము అర్థం చేసుకుంది ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళు విజిలెన్స్కి కంప్లైంట్ రాశారో ఆ విజిలెన్స్ ఆర్గనైజేషను దాన్ని లీక్ చేస్తుందండి ఈ డిపార్ట్మెంట్ ఆఫీసర్కి, నీ మీద కంప్లైంట్ వచ్చింది అని ఎప్పుడైతే లీక్ చేశారో ఈ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అలర్ట్ అయిపోయి వీడిని ఇక్కడ ఉంచకూడదని చెప్పేసి వీడికి నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, వెంటనే వీడి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నాడు, సస్పెండ్ చేస్తున్నాడు వీడిని. అలాగే డిసిప్లినరీ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసి రిమూవ్ చేసేస్తున్నాడు, వీడి జీవితాన్ని నాశనం చేసేస్తున్నాడు. ఇదంతా దేని గురించి వచ్చింది? నువ్వు విజిలెన్స్ కంప్లైంట్కి నీ పేరు మీద కన్సర్న్ ఆఫీసర్ మీద నువ్వు ఆ కరప్షన్ మీద రాశావు కాబట్టి నీ మీద ఇవి ఏటు పడింది అంటే నువ్వే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పవిత్ర మొహరం పుణ్యదినాల సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకి శుభం కలిగేలా చూడాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి. అమరవీరుడు ఇమాం హుస్సేన్ను ఆదర్శంగా తీసుకోవాలన్న చంద్రబాబు. వ్యవసాయ శాఖ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఢిల్లీరావు. శతాబ్దాల కాలం నుంచి అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపే లక్ష్యమని ఢిల్లీరావు వెల్లడి. హెల్మెట్ ధరించడం వలన అనేక అపాయాల నుండి తప్పించుకోవచ్చని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టీకరణ. హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న సుజనా, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తూ హెల్మెట్ ధరించి నియమ నిబంధనలకి అనుగుణంగా వాహనాలు నడపాలని విజ్ఞప్తి.
వాతలు పెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజం. వైసీపీ వాళ్ళ దొంగతనాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.